చికెన్ ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టమైన డిష్ ఇది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. రైస్లో గ్రీన్ రెడ్ ఎంత బాగున్నా చూడండి. చూడడానికి చాలా అట్రాక్ట్గా ఉంది. అండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి బోన్లెస్ చికెన్ తీసుకున్న పీసెస్ ఈ విధంగా కట్ చేసుకున్న సన్నగా శుభ్రంగా కడిగి నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగి ఇలాగా రెడీ చేశానండి. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టామన్నమాట. ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేద్దామండి. అలాగే ఒక టీ స్పూన్ కారం వేద్దాం. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేద్దామండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేద్దాం. జీలకర్ర పొడి, స్పూన్ ధనియాల పొడి వేద్దామండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేద్దామండి. అట్లాగే ఒక ఎగ్ పగలగొట్టేద్దాం. ఇదిగోండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తాము. ఇదిగోండి సోయా సాస్ ఒక అర టీ స్పూన్ వేద్దాం. ఇదిగోండి ఇదిగోండి అంతా కలిపేద్దాం. కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. ఫ్రై చేసేద్దాం ఈ పీసెస్ని. ఓకే, ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా నానబెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతామండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకే, చికెన్ ఫ్రై చేయడానికి కడాయి పెట్టానండి. ఆయిల్ వేసేద్దాం. చికెన్ డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ నానిపోయింది కదా, ఇదంతా ఒక ఆయిల్ వేసేద్దామండి. ఫ్రై చేసేద్దాం. ఆయిల్ కూడా కాగింది. మిగతా ఇంకో పట్టేద్దామండి. ఇదిగోండి చికెన్ ఫస్ట్ తీసి ఇవి తీసామండి. ఇప్పుడు మిగిలిన కూడా తీసేద్దాం. ఫ్రై అయిపోయింది. ఇవి కూడా తీసేద్దాం. ఇదిగోండి హాఫ్ కిలో చికెన్ అన్నమాట. ఇది శుభ్రంగా ఫ్రై చేసుకున్నా. మనం ఇప్పుడు రైస్ కిలో తీసుకున్నామండి. ఓకేనా? అలాగే 5 eggs తీసుకున్నాము. ఇట్లా 5 eggsని ఇట్లాగా కొట్టానండి. గిల్ కొట్టేసి ఇట్లా అట్టు పెట్టాను. ఓకే, ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ఇదిగోండి ఒక ఇంత సైజు క్యాబేజీ తురుము తీసుకున్నా. ఒక 4 పచ్చిమిరపకాయ 4 కట్ చేసుకున్న సన్నగా. 2 క్యారెట్లు అండి కొన్నాను. ఇదిగోండి కళాయి పెట్టా. వేసేద్దామండి. ఆయిల్ వేసుకున్నా. ఒక 2 స్పూన్లు వేసాను. ఫ్లేమ్ పెట్టుకుని ఇట్లాగా ఫ్రై చేయాలండి. ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదా, ఈ కళాయి ఫ్రైడ్ రైస్ కళాయి అండి. ఎప్పుడు మా అబ్బాయి వాళ్ళు చిన్నప్పుడు కొన్నది. వాళ్ళు ఫ్రైడ్ రైస్ అంటే బాగా ఇష్టం అన్నమాట. తరచూ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. వెజిటేబుల్ కాకుండా ఎగ్ ప్లస్ చికెన్ కూడా చేసి చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రై అయిపోయిందండి. వేరే దాంట్లో తీసుకున్నాం. కళాయిలో మనం ఆయిల్ వేసా. ఎగ్ వేసేద్దాం. ఎగ్ కొట్టాం కదండి, ఈ విధంగా వేసేద్దాం.
ఇవాళ ఎగ్ ఫ్రై అయిపోయింది. క్యారెట్ ఫ్రై చేసేద్దాం. ఇంతకుముందు ఫ్రై చేసుకున్నా ఇది వేసేద్దాం. అలాగే చికెన్ కూడా వేసేద్దామండి. ఫ్రై చేసుకున్నాను. ఇదంతా తిప్పేస్తాం. ఇవ్వండి, అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసేది. ఓకే, చల్లగా పెట్టుకున్న రైస్ వేసేది. ఇవ్వండి, రైస్ వేసాం కదా. చిన్న కళాయిల్లో కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర పెద్ద ఉంది కాబట్టి ఇలా ఫ్రీగా పెద్ద అంటే వేసి తిప్పుతున్నాను. చిన్నిట్లో కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సోయా సాస్ 1 టీ స్పూన్ వేద్దామండి. మంచి టేస్టీ ఫ్లేవర్ కోసం అన్నమాట. ఇదిగోండి, ఒక 2 టీ స్పూన్లు వేసానండి. అలాగే రెడ్ చిల్లీ సాస్ ఇది ఒక 2 టీ స్పూన్ వేద్దాం. వీటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అండి. అట్లాగే గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఇది కూడా 2 టీ స్పూన్లు వేద్దాం. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అన్నమాట ఇవి వేయటం వల్ల. ఓకే, చిన్న టీ స్పూన్లో 4వ వంతండి, 1/2 టీ స్పూన్ టేస్టీ సాల్ట్ అంటారు కదా, అజినోమోటో, ఇది వేస్తున్నా. అట్లాగే మిరియాల పొడి అండి, బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి 1 టీ స్పూన్ వేస్తున్నా. 2 టీ స్పూన్లు వేద్దామండి. అట్లాగే టేస్టీ సరిపడా సాల్ట్ వేద్దాం. టేస్టీ సరిపడా సాల్ట్ వేద్దామండి. ఆల్రెడీ చికెన్లో ఉంటుంది కాబట్టి కొంచెం చూసేద్దాం. ఓకే, మనం తినేదాన్ని బట్టి శుభ్రంగా తిప్పేద్దామండి. చికెన్ ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టమైన డిష్ ఇది. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అట్లాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా కలిపేద్దాం అంతా. ఇలాగా మనం ఫ్రై చేయటంలోనే మంచి టేస్ట్ వస్తుందండి ఫ్రైడ్ రైస్ అంటే. ఓకేనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఫ్లేవర్ కోసం, చాలా తక్కువ. మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట. కొంచెం ఫ్రై అనుకుందండి. చాలా మంచి స్మెల్ వచ్చేసి ఇదిగోండి, ఇంకా రైస్ అంతా అయిపోయింది. ఓకేనా, కొత్తిమీర గార్లిక్ చేసేద్దాం. గోళం ఆడిపోతుందండి. ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ గుమ్మలు ఆడిపోతుందండి. ఓకే,
వడ్డిచ్చేద్దాం. రైస్లో గ్రీన్ రెడ్ ఎంత బాగున్నాయి చూడండి. చూడడం చాలా అట్రాక్ట్గా ఉంది. కొంచెం కూడా మిగులుతుందండి, మొత్తం తినేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ వడ్డిచ్చేసాను. దాంట్లోకి ఇదిగోండి కీరా, ఆనియన్, టమాటో తోటి చక్క కర్డ్ రెడీ చేసుకున్నాం. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.